హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పెద్ద వీడియో పెట్టగా దగ్గరగా 2 వారాలు అవుతుందండి. ఈ 2 వారాల నుంచి షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను, కానీ ఆ షార్ట్ వీడియోలో మెసేజ్లు అనమాట, కామెంట్లు కానీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చినాయండి. మనకైతే మాత్రం లాంగ్ వీడియోస్ మిస్ అవుతున్నాం. ప్రతి షార్ట్ వీడియోలో కూడా ఎవరొకళ్ళు ఇలా కామెంట్ చేస్తే నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. ఎందుకంటే మిస్ అవుతున్నా అనే ఫీలింగ్, నాకు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు నన్ను మిస్ అవుతున్నారు, మమ్మల్ని మిస్ అవుతున్నారు. నిజంగా ఈ ఫీలింగ్ ఏదో బాగుందండి, నిజంగా కొత్తగా. సరే, ఇదంతా పక్కన పెడితే వీడియోస్ పెడతానన్నావు, ఒక 10 రోజులు పెట్టారు, మళ్ళీ తర్వాత మానేశారు. అసలు ఏమైందని చాలామంది అడుగుతున్నారండి. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి కదా. మీకు జనవరి 1st అయితే మాట ఇచ్చా రెగ్యులర్గా వీడియోస్ పెడతానని, కానీ కుదరలేదు. కానీ ఈసారి అలా కాదండి, ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 100 days వీడియోస్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. ఈ వ్లాగ్ అయితే మనం ఉగాది రోజున స్టార్ట్ చేసామండి. అంటే మీకు నెక్స్ట్ డే అయితే వీడియో వస్తుంది అనమాట. మన వీడియోస్ ప్రతిరోజు రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి, మీకు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా ఫస్ట్ 100 days అయితే వీడియోస్ అయితే కంప్లీట్ చేయబోతున్నా ఈ రోజు నుంచి, ఓకేనా? అది కూడా 100 డిఫరెంట్ వీడియోస్తో అనమాట. ఓకే, రెగ్యులర్గా అయితే ఉండదండి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ రెసిపీస్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కానీ చాలా బాగుండిపోతున్నాయి వీడియోస్ అయితే. అస్సలు మిస్ అవ్వకండి ఈ రోజు నుంచి. మరైతే ఈ రోజు వీడియో ఏంటంటే ఉగాది సందర్భంగా ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు ఇవన్నీ చూపిస్తున్నానండి. ఎందుకంటే రేపు నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఈరోజు ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా మనకైతే ఉగాది రోజున స్టార్ట్ చేసాం కాబట్టి ఏదో అలా క్యాజువల్గా ఉంటుందండి. రేపటి నుంచి అయితే కొత్త రెసిపీస్, కొత్త హంగామా, అదంతా చాలా వేరే ఉందండి. రెడీగా ఉండండి. షార్ప్ మార్నింగ్ 8-1 అయితే ఎప్పట్లాగానే వీడియో అయితే వచ్చేస్తుంది, ఓకేనా? ఇదిగోండి, మన వాళ్ళు అయితే ఇక్కడ పూజకి అంతా రెడీ చేసేస్తున్నారు. పావని, అమ్మ, అలాగే ప్రవీణ్. ఇదిగోండి మొత్తం కొబ్బరికాయలు. అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే రేట్లు రాత్రి తెచ్చాము. ఇది మన ఇంటి దగ్గరే అండి, మామిడి చెట్టు ఉంది. ఆ ఆకులు అయితే పీక్కొచ్చాము ఆనరాంటిని అడిగి. అలాగే ఉగాది పువ్వు ఇవన్నీ రాత్రి తెచ్చేసానులేండి. బాగు చేసి రెడీ చేస్తున్నారు. ఇక్కడ పావని ఏమో పూజకి సిద్ధమవుతుంది. పావని, ఏంటి వీడియోస్ పెడతావా లేదా? పెడతా అంటుంది. పావని ఛానల్ కూడా పెట్టి 4 రోజులు అయిపోతుంది. పావని కూడా రెగ్యులర్గా వచ్చేస్తుందండి. గెట్ రెడీ, ఓకేనా? ఇంకా లోపల ఎప్పట్లాగానే మన అమ్మవారు అంతా సిద్ధమైపోయారు. ఇక్కడ బొట్లు కూడా నీట్గా పెట్టేసిందండి. అలాగే మన తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి కూడా ఏప్రిల్కి అయితే మార్చేసాం. క్యాలెండర్ కూడా ఇంకొక 2 daysలో వచ్చేస్తుంది కాబట్టి. నాకు కానీ పావనికి కానీ ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రతిరోజు మీకు కనబడాలని అయితే మేము ప్రతిరోజు అనుకుంటాము. బట్ ఏదో ఒకటి వెనక్కి లాగుతూనే ఉంటుంది. బట్ ఈ రోజు నుంచి అయితే మేము నిజంగా చెప్తున్నాం కదండి, ఛాలెంజింగ్గా తీసుకున్నాం అన్నమాట వీడియోస్ని. ఫస్ట్ 100 days అయితే కంప్లీట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అసలు తింటాకి ఏంటో కూడా నాకు తెలియదు. ఇరవేళ మనం నిన్న సాయంత్రం వెళ్ళి సామాను అవన్నీ తెచ్చాం, కానీ ఉగాది సామాను అదే పచ్చడికి కానీ మరి ఫుడ్ అయితే ఏం చేస్తారో నాకు తెలీదు, చూద్దాం, ఓకేనా? పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. పావని, ఏంట్రది అలా పెట్టావు? తోరణాలకా? ఇక్కడ దేవుడి దగ్గర కడతావా? ఇది ఎక్కడ కడతావు ఇప్పుడు తయారు చేసినవి? బయట గుమ్మానికి అయ్యి ఏరా కొద్ది పెద్దారం కట్టచ్చుగా. అయ్యా, నా చేత పావని వేసుకుంటుంది ఇవాళ నన్ను. అది అక్కడ బాగా కట్టాను. ఓకే, ఇక్కడ నుంచి కట్టినా ఆగదది. నువ్వు కట్టు. అయ్యో, పెద్దది కట్టాల్సింది, పొరపాటు నీది. అది 11 కట్టాలని అలా కట్టే. 11 ఆకులు వేసావా? ఓకే. మన ఇంటి చిట్టి తోరణం 11 ఆకులతో కట్టింది పావని. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు ఎంత తెచ్చినాయినా? రాత్రి తెచ్చినాయి. అదేలే, 50 రూపాయలు పువ్వులు 100 గ్రాములు వేసాడు పావని. మొత్తం అన్నీ కలగలిపి ఈ పువ్వులన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి మరి. ఓకే, మొత్తం పని అయిపోయి చాలాసేపటికైతే ఇదిగోండి మన షడ్రుచుల ఉగాది పచ్చడి అయితే కూడా రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి.
పచ్చడి అయితే రెడీ అయింది, ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు. పూజ చేసుకొని ఇంకోండి ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చాను. రాత్రి పావని మామిడికాయలు అయితే తెమ్మంటే మామిడికాయలు, అరటిపళ్ళు, ఇంకా పూజ అంతా చేయాలన్నమాట. పావని చాలామంది ఇందులో అరటిపళ్ళు, ద్రాక్షపళ్ళు కూడా వేస్తారుగా. షడ్రుచులు అంటే 6 తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు అవే వేసుకుంటారు. మరి 6 ఎక్స్ట్రా ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు అవి సెకండరీ అంటావా? ఒరిజినల్ అయితే ఇదే, ఇంకా 6తోనే చేసుకుంటారు సాధారణంగా. మరి నాకు తెలిసి అలాగే నాకు తెలిసి అంతే. షడ్రుచులు అంటే అంతేలే, అంతే వస్తుంది. డ్రెస్ బాగుందిరా. ఎప్పుడుదో డ్రెస్ ఈరోజు కొత్తది వేసుకోవాలన్నారని ఇది వేసుకున్నా. కొనిస్తానని కొనించాల. అలాంటివి చెప్పకూడదు, కొనిచ్చాడని చెప్పాలి. సరే పూజ చేసేద్దాం మరి. దేవుడి దగ్గరికి అమ్మది. జై దుర్గమ్మ. మొత్తం వాటర్ ఒకే దాంట్లోకి వచ్చేసింది. కింద పువ్వు ఉందిరా. అమ్ము ఇలా పెట్టినా. ఉగాది పూజ అయితే అయిపోయిందండి, దీపారాధన కూడా అయిపోయింది, అలాగే నైవేద్యం కూడా పెట్టేసాం. ఉగాది పచ్చడి, మామిడి పళ్ళు, కొబ్బరికాయలు. ఇంకైతే ఏమన్నా తిందామండి. టిఫిన్ ఏదో చేసి ఉంటారు కదా, హారతి తీసుకోండి మీరు కూడా. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నామండి, ఆకలే చేస్తుంది. పక్కన చాలా లేట్ అయింది. ప్రసాదం ఉగాది పచ్చడి. బా సంవత్సరానికి ఒక్కసారి తిన్నా మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుండిపోద్ది. అంత బాగుంటుంది. కొంచెం అయిపోయి ఇంకా చాలా ఉంది గిన్నెలో. సాయంత్రం దాకా అలా కొడతారే వంటలు మధ్యలో. బాబా చాలా బాగా కుదిరింది. ప్రసాదం కదా, ఇంకా అదిరిపోయింది. ఒక 2 చెంచాలు పచ్చడి తినేసి ఇంకా వెంటనే టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ. ఇదేం చట్నీ? శనగపప్పు కొత్తిమీర చట్నీ అంటండి. టైం చాలా అయిపోయిందండి, దగ్గరగా 11 అయిపోయింది అనమాట. 11:15 అయిపోతుంది పూజ అయ్యేటప్పటికి, ఆ ఉగాది పచ్చడి తినేటప్పటికి. ఇప్పుడు టిఫిన్ తింటున్నాం, ఇంకా వంట ఏం చేయాలి. మరి పులిహోర ఏదో అంటున్నారు, చూడాలి వంట ఏం చేస్తారనేది. ఆకలి అయితే దంచేసిందండి ఫుల్గా. టిఫిన్ కూడా చేస్తానండి. వన్స్ అగైన్ మళ్ళీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలని మా తరపున అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. రేపటి నుంచి ఈ వ్లాగ్ అలా ఎలా ఉంటుందో నాకు తెలుసు, బట్ రేపటి నుంచి కొంచెం వెరైటీగా, డిఫరెంట్గా, కొత్త రెసిపీస్తో, కొత్త వెరైటీ వీడియోస్తో రెగ్యులర్గా పొద్దున్నే కలిసేద్దాం. షార్ప్ 8:1 అయితే మన వీడియో వచ్చేస్తుంది. రెడీగా ఉండండి. బాయ్.